గురించో ఒకవేళ ఉంటే ప్రజల గురించో లేదంటే దీని గురించి వచ్చి మాట్లాడాలి కదా. ఇంకా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా, లేకపోతే రాను నేను. అన్నకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసలు అసెంబ్లీని దడదడలాడిస్తారు. ఏం మాటలు ఇవి? వచ్చి మాట్లాడొచ్చు కదా. సమయం ఇస్తారో లేదో అక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు ప్రజలు గుర్తిస్తారు కదా, అరే వెళ్ళి మాట్లాడుతా అన్నా కానీ సమయం ఇవ్వట్లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికే కదా చెడ్డ పేరు. ఒకవేళ అట్లాంటివి జరిగితే మరి రావచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. పవన్ గారు సార్, ఇప్పుడు ఇదంతా కూడా కుంటి సాగు సార్. అతనికి భయం. అసెంబ్లీకి వెళ్తే అతను చేసిన అవినీతి అక్రమాలు అన్ని బయటపడతాయి, ప్రశ్నిస్తారు, జవాబు చెప్పుకోలేను నేనని చెప్పి సిగ్గుపడి ఆ శుష్సు పోసుకొని ఆయన అసెంబ్లీకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు. ప్రతిపక్ష హోదా రాదని అతనికి తెలుసు. అతనే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, నీ దగ్గర 500 నేను లాగేస్తే నీకు 10% ఉండదు, 18 మంది ఉండరు, ఉండకపోతే నీకు ప్రతిపక్ష హోదా రాదని అతనే చెప్పాడు అసెంబ్లీలో. రికార్డులో ఉంది. మళ్ళీ నాకు 11 సీట్లకి నేనే ప్రతిపక్షం కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఇదో కుంటి సాకు. హైకోర్టుకి వెళ్ళాడు కదా. స్పీకర్ ఎవరన్నాడు, ప్రభుత్వం ఇవ్వడానికి కుదరతూ రూల్స్ ఒప్పుకో ఉన్నారు. లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు ప్రతిపక్ష హోదా రాలా. ఒకసారి 44 వచ్చినాయి, ఒకసారి 52 వచ్చినాయి, ఇప్పుడు 99 వచ్చినాయి. కాబట్టి ప్రతిపక్ష హోదా కంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి. అలా 10% కంటే ఈ రాహుల్ గాంధీకి ఇచ్చారు. ఇవన్నీ తెలుసు అతనికి. కాకపోతే ఏంటంటే తప్పించుకోవాలని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న పద్ధతిలో ఆయన హైకోర్టుకి వెళ్ళాడు కదా. హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగమనండి. అదొకటి. ఇంట్లో కూర్చొని మాట్లాడతారంట, దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలంట. ఏమండే అతను మాట్లాడేది అది గ్రామ్ఫోన్ రికార్డు, అంతే కదా. ప్రతిసారి అయ్యే మాట్లాడతాడు ఆయన. ప్రతిసారి సూపర్ 6 అమలు జరపలేదు, రైతులను మోసం చేశారు. నిన్న ఆయన ఒక రైతు పోరని ఒక కాల్ ఇచ్చాడు. అసలు ఒక్క రైతు పాల్గొన ఏ జిల్లాలో కూడా. వైసీపీ నాయకులు కూడా చాలా మంది ముఖం చాటేశారు. ఆ క్యాడర్ ని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి మమ అనిపించుకునే కార్యక్రమం తప్పితే రైతులు ఎవరు రాలేదు సార్. ఎక్కడ కూడా రాలా, ఏ జిల్లాలో రాలా. రైతుల్ని చేసిన మోసం రైతులకు తెలియదా? ఆయన 1600 కోట్లు అప్పు పెట్టేసి ధాన్యం తీసుకొని ₹1 ఇవ్వకుండా మోసం చేసి, ధాన్యం వర్షాలు వచ్చి తుఫాన్లు వచ్చి మునిగిపోతే కనీసం గోనె సంచులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో, వాటిపైన టార్పాలిన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ధైర్యంగా ఉండి బీమా కట్టకుండా వాళ్ళకు డబ్బు రాకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే సంగతి వాళ్ళకి తెలియదా? ఇవాళ ఏదో ఆయన పదవి పోయింది కాబట్టి రైతు రైతు అని అరిస్తే రైతులు వస్తారా? ఎందుకు వస్తారు రైతులు? ఊరికనే రప్ప అని అర్పించడం కోసం రైతులు వస్తారా? రైతులకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలిసింది. నేను ఒకటే చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారిని ఆయన నూతిలో పడి చావమని చెప్పేసి సలహా ఇచ్చాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్లేస్ లో నేను కానీ ఇంకోటి కానీ ఉండుంటే ఆ ప్రతిపక్ష హోదా రానందుకు, ఆ 11 సీట్లు వచ్చినందుకు ఆయన ఇంటి దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది, దాని కింద తలపెట్టి చచ్చిపోయేవాళ్ళం. అతని పౌరుషం ఉంటే ఆ పని చేయాలా? ఇంకా ప్రతిపక్ష హోదా, నీకు ప్రతిపక్ష హోదా లే అని అడుగుతున్నావు. మీ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? వాళ్ళెందుకు రావట్లేదు? వాళ్ళెందుకు కట్టడి చేస్తున్నావు? కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు 11 మంది రాజీనామా చేయండి. ప్రజలు మీ వెంట ఉన్నారు, మా ప్రభుత్వం విఫలమైపోయిందని చెప్పి మాట్లాడుతున్నావు కదా. ఆ 11 సీట్లు ఉప ఎన్నికలు జరుపుదాం. పులివెందుల నుంచి అన్ని సీట్లలో నువ్వు 11 గెలిచావనుకో, ఛాలెంజ్. నువ్వు చెప్పిన దాన్ని ఒప్పుకుంటాం. నువ్వు ఓడిపోయావనుకో, చరిత్రహీనుడిగా ముఖం మార్చుకొని పోవాల్సిందే. పులివెందుల్లో రేపు 5 మండలాలు ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. మనం ఉప ఎన్నికలో నీకు డిపాజిట్ రాలా, 5లో కూడా అదే జరగబోతా ఉంది. కాబట్టి నువ్వు ఇంట్లో పెట్టి ఏడ్చే ఏడుపులకి
ప్రజలు ఎవరు పట్టించుకునే కాదు ఇంకా స్థితిలో అందులో లేరు. మీకు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి, దమ్ము దేనికి దానికి? దమ్ము దేనికయ్యా? ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రజలు ఇవ్వాలా? అదే కదా. నీకు నీకు ఎవరు ఇచ్చేది కాదు. రాహుల్ గాంధీకి ఎవరైనా ఇచ్చారా? పిలిచి స్పీకర్ ఓం బిర్లా ఇచ్చాడా? 99 సీట్లు వచ్చినాయి కాబట్టి 55 సీట్లకి దాటాడు కాబట్టి ఆటోమేటిక్ గా ఇచ్చారు. ఆయన వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లో గెలిచి 18 సీట్లు తెచ్చుకో, 18 19 తెచ్చుకో. నీకు దమ్ము ఉంటే నువ్వు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు అవుతావు. వచ్చే ఎన్నికలు ఆ 11 కూడా వచ్చే పరిస్థితి లేదు. నీకు మొన్న ఆ 40% ఓట్లు ఎందుకు వచ్చిందంటే బటన్ నొక్కుడు వల్ల వచ్చింది. మళ్ళీ నువ్వే ఎవరా ముఖ్యమంత్రి అవుతావేమో అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉన్నారు. 20% నీ దగ్గర లేరు ఇప్పుడు ఆ 40లో. ఇవాళ తల్లికి వందనంతో పండగ చేసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో మహిళలు పండగ చేసుకుంటున్నారు. ఎక్కడికెక్కడ రేపు ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఇస్తాం డ్రైవర్లకు అని చెప్పి. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వబోతా ఉన్నాం డిసెంబర్ లోపల. దీంతో ఎవరు ఉంటారా? ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలు, రాజధాని, పోలవరం, భోగాపురం, విశాఖ రైల్వే జోను, రోడ్లు, ఇవన్నీ కూడా మేము చేస్తూ ఎవరు చేయలేనటువంటి సంక్షేమం ఈ రాష్ట్రంలో. ఏ రాష్ట్రంలో లేదు దేశంలో. 4,000 పెన్షన్ ఎవరండి ఇస్తుంది? 500 ఇస్తున్నారంట బీహార్ లో పెన్షన్ 500. మిగతా కొన్ని రాష్ట్రాల్లో 1000 రూపాయలు, మిగతా కొన్ని రాష్ట్రాల్లో 1,500 ఇస్తున్నారు. 4,000 ఇస్తున్న ఘనత చంద్రబాబు నాయుడికే, కూటమి ప్రభుత్వానికే దక్కింది. కాబట్టి నువ్వు వెళ్ళి తెలుసుకో. 7,000 రూపాయలు ఇచ్చారండి. ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ సభ ఎలా జరుగుతుందో ఒకసారి కళ్ళు పెట్టుకొని చూడు. ఎలా తరలి వచ్చారో చూడు. ఆ ఎండలో కూడా ఎలా నిల్చున్నారో చూడు. ఊరికనే ఇంట్లో కూర్చొని ఏడవటం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రజల్లోకి రా. నువ్వు ఏనాడైనా వచ్చావా? ప్రజల దగ్గరికి వెళ్ళావా? పరదాలు కట్టుకొని చెట్లు నరికేసి కర్ఫ్యూలు పెట్టి షాపులు మూసేసి 2,000 మంది పోలీసుల్ని పెట్టుకుని పైన హెలికాప్టర్లు వెళ్తున్నా కింద నువ్వు సెక్యూరిటీ పెట్టుకున్నావు. నువ్వు ఇవాళ మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గురించి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో స్వేచ్ఛగా తిరుగుతా ఉన్నాడు. ప్రతి నెల పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళి ఒక పేద కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. వాళ్ళకి పక్కా ఇల్లు కట్టిస్తున్నాడు. వాళ్ళకి కావాలంటే ఆటో ఇస్తున్నాడు. వాళ్ళకి కిరాణా కొట్టు పెట్టుకుంటానంటే కిరాణా కొట్టు ఇస్తా ఉన్నాడు. అనేక ప్రజల్లో మమేకమై తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నీలాగా దాక్కోలేదు. దొంగ ఏడుపులు ఏడవలేదు. ఆయన భార్య మీద మాట్లాడిన దానికి ఆయన ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. నేను గెలిచే ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి శపథం చేసి వెళ్ళాడు. అసెంబ్లీ బయట నుంచి ఎదగడుపులు ఏడుస్తూ శాపనార్థాలు పెట్టే మనస్తత్వం కాదు చంద్రబాబు నాయుడుది. రైట్ కృష్ణవేణి గారు, ఇప్పుడు ప్రజలు 11 ఇచ్చారు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. సో రూల్లో అది లేదు. దానికి ఇప్పుడు నువ్వు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తాము లేదు అంటే ప్రతి అసెంబ్లీ సమావేశాలకి ఇది ఒకటి వాళ్ళకి అలవాటు అయిపోయింది.